హలో. దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈరోజు నేను కాళ్ళ యొక్క వాపుల గురించి వివరించడానికి మీ ముందుకొచ్చాను. ఈ కాళ్ళ వాపులకి చాలా కారణాలున్నాయి. అయితే కొన్ని కారణాలని నేను మీ ముందు చెప్తాననమాట ఈరోజు. అందులో ఫస్ట్‌ది ఏంటి అనంటే కార్డియాక్ ప్రాబ్లమ్ అంటే హార్ట్ ప్రాబ్లమ్ అంటాం. హార్ట్‌కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా లేదా గుండె యొక్క పనితనం తగ్గినా ఈ 2 కాళ్ళనేది వాచినట్లుగా, ఉబ్బినట్లుగా కనపడుతూ ఉంటాయన్నమాట. రెండవది రీనల్ ప్రాబ్లమ్ అంటాం. అంటే కిడ్నీ ప్రాబ్లమ్. ఏదన్నా కిడ్నీలో ప్రాబ్లమ్ ఉన్నట్లయితే, లేదా కిడ్నీ యొక్క పనితనం తగ్గి, బ్లడ్‌లో టాక్సిన్స్ పెరిగినట్లయితే 2 కాళ్ళు గూడా ఉబ్బినట్లుగా కనపడుతది. మూడవది హెపాటిక్ ప్రాబ్లమ్. అంటే లివర్ ప్రాబ్లమ్ అనొచ్చు. ఈ లివర్‌కొచ్చే వివిధ రకాల వ్యాధుల వల్ల, లివర్‌లో ఉండే వివిధ రకాల ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి ఈ 2 కాళ్ళల్లో వాపులనేవి కనపడుతూ ఉంటాయన్నమాట. అలాగే నాలుగవది హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజంలో కూడా 2 కాళ్ళు ఉబ్బినట్లుగా, వాచినట్లుగా కనపడుతూ ఉంటాయి. అండ్ ఐదవది ఎనీమియా. అంటే రక్తహీనత సివియర్ ఎనీమియాలో కూడా 2 కాళ్ళల్లో మీకు వాపులనేవి కనపడుతూ ఉంటాయి. ఉబ్బినట్లుగా, వాచినట్లుగా కనపడుతూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఆరవది వారికోసిటీ అంటాం. వారికోసిటీ అంటే రక్తనాళాలన్నీ కొంచెం ఉబ్బినట్లుగా ఉంటాయన్నమాట. రక్తనాళాల్లో వాల్వ్స్ అనేవి సరిగ్గా పనిచేయటం పోవటం వల్ల బ్లడ్ అనేది స్టాగ్నేట్ అయిపోయినట్లుగా అయిపోయి ఇంప్రాపర్ సర్క్యులేషన్ వల్ల ఈ వారికోసిటీ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల గూడా కాళ్ళ వాపులనేవి డెవలప్ అవ్వచ్చు. అలాగే ఇన్ఫెక్షన్ వల్ల. ఈ ఇన్ఫెక్షన్‌కి రకరకాల కారణాలున్నాయి. అందులో ఒకటేంటి అనంటే డయాబెటిస్. అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అనంటే ఇన్ఫెక్షన్ అనేది చేరి, ఆ రక్తనాళాలన్నీ కొంచెం ఇన్‌ఫ్లేమ్ అయినట్లుగా అయ్యి సెల్యులైటిస్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే ఏంటి అనంటే నీ జాయింట్‌లో అలాగే యాంకిల్ జాయింట్‌లో కొంచెం ఇన్‌ఫ్లమేషన్ అనేది ఉండి దానివల్ల 2 జాయింట్స్‌లో అంటే నీ జాయింట్స్ అండ్ యాంకిల్ జాయింట్స్ కొంచెం వాచినట్లుగా అయ్యి సివియర్ పెయిన్ ఉంటుంది. సో, వీళ్ళు నడిచేటప్పుడు చాలా సివియర్‌గా పెయిన్ గూడా ఉంటుంది. సో, ఈ ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్‌లో కూడా కొంతమందిలో కాళ్ళు 2 వాచినట్లుగా, ఉబ్బినట్లుగా అయ్యి నడిచేటప్పుడు చాలా పెయిన్ ఉంటుంది. సో, ఇవి కొన్ని ముఖ్యమైన కారణాలన్నమాట కాళ్ళ వాపులకి. అయితే మనం కారణం అనేది కరెక్ట్‌గా ఇవాల్యుయేట్ చేసి, మనం అన్నీ ఇవాల్యుయేట్ చేసి కారణం ఏదనేది తెలుసుకొని, ఆ తర్వాత ట్రీట్‌మెంట్ ఇచ్చినట్లయితే ఈ కాళ్ళ వాపులు పూర్తిగా తగ్గుతాయి. అంతేకాదు మేజర్ కాంప్లికేషన్స్‌ని మనం ప్రివెంట్ చేసుకోవాలి అనంటే, కరెక్ట్‌గా మనం ఇవాల్యుయేట్ చేసి, అప్పుడు దానికి తగిన ట్రీట్‌మెంట్ మనం తీసుకోవాలనమాట. సో, విజిట్ మీ అట్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి ఫర్ యువర్ స్వెల్లింగ్ ఆఫ్ లోవర్ లింబ్స్.